హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనం ఎంతో టేస్టీగా, ఈజీగా ఈ కార్న్ ఫ్లేక్స్ మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కార్న్ ఫ్లోర్ని తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు మనం కార్న్ ఫ్లేక్స్‌ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్‌గా ఉంటేనే మనకవి క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా మనం కార్న్ ఫ్లేక్స్‌ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మిగతా వాటిని గూడా ఇదే విధంగా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక వేసుకుంటే మనకి ఈ విధంగా పొంగుతూ కరకరలాడుతూ వేగిపోతాయి కార్న్ ఫ్లేక్స్. ఈ విధంగా వేగినాక ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక చిన్న కప్పు వరకు పల్లీలను వేసుకొని పల్లీలని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకుని గూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అందులో వేయించి పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న కరివేపాకును గూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 4, 5 ఎల్లిపాయలను తీసుకొని ఈ విధంగా మెత్తగా నలగొట్టుకోవాలి. మనకి ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి కార్న్ ఫ్లేక్స్. ఇప్పుడు మనం నలగొట్టుకున్న ఎల్లిపాయలని అందులో వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి ఉప్పు, కారం ఆ కార్న్ ఫ్లేక్స్‌కి పట్టే విధంగా కలుపుతూ ఉండాలి వాటిని. ఈ విధంగా మనం కార్న్ ఫ్లేక్స్ మిక్చర్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్ ఐటెమ్‌గా ఈ కార్న్ ఫ్లేక్స్ మిక్చర్‌ని ఎంతో ఈజీగా తక్కువ టైంలో ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఇవి ఎక్కువ రోజులు కూడా నిల్వ చేసుకోవచ్చండి మనం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.